పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని ఏ కోణంలో చూడాలి? ముందుగా మీకు డిబేట్ లో పాల్గొన్న పెద్దలకి మిత్రులకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. నమస్తే సార్. మొదటి నుండి కూడా ఈ భాషా పొల్యూషను, మాటల పొల్యూషను వైసీపీ యొక్క నైజంగా రావడం వల్లే ఆ పార్టీ ఈవేళ ఇంత వ్యతిరేకత మూట కట్టుకుని 11 సీట్లకు పరిమితం అయిపోయింది. ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రజాప్రతినిధులు మాట్లాడాల్సినటువంటి భాషను పక్కన పెట్టి ఎక్కడో గ్రామాల్లో ఎప్పుడో 50-60 ఏళ్ల క్రితం ఇల్లిటరసీ బాగా ఉన్న సమయాల్లో మాట్లాడుకునే భాషను తెర మీదకి తెచ్చి అదొక రాజభాషగా తీర్చిదిద్దారు వైసీపీ 5 ఏళ్ల పరిపాలన. అక్కడే ఈ ఇబ్బందులన్నీ వచ్చినాయి. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని ఆ విధంగా వ్యాఖ్యానించడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పార్టీ 21 సీట్లకి 21 సీట్లు గెలుచుకుని 100% స్ట్రైక్ రేట్ లో ఉన్న పార్టీ, పైగా 5 శాఖలకైన కేబినెట్ మినిస్టర్. మరి అటువంటి వ్యక్తిని నువ్వు కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అనే మాట జగన్మోహన్ రెడ్డి అనడం కరెక్ట్ అంటారా? అంటే మోకా ఆనంద్ సాగర్ గారు, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అంతకు ముందు మీకు ప్రతిపక్ష హోదా రాదు, 5 సంవత్సరాల పాటు మీకు దాని గురించి మర్చిపోండి, కాదు కూడదు అంటే మీరు జర్మనీకి వెళ్ళని మాట్లాడారు. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు చూద్దాం సార్. బయట ఉంది ఫస్ట్. అప్పుడు ఏం చేయాలంటే సార్, అప్పుడు జర్మనీకి వెళ్ళిపోవాలండి. ఇప్పుడు జర్మనీలో ఏంటంటేనండి, నేను జర్మనీ రిజల్ట్స్ కూడా ఏదో వచ్చినాయి చూస్తా ఉన్నా. ఎలక్షన్స్లో 25% వచ్చిన హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ వచ్చిన ఓటుకి ఇన్ని ఎంపీస్, ఇంత అసెంబ్లీ స్థానాలు ఉంటాయి వాళ్ళకి. 5% మించి తక్కువ వస్తే 5% ఓట్లు మిగతా వాళ్ళు పంచుకుంటారు. మనకి అలాంటి బెనిఫిట్ మనకి లేదు కాబట్టి మన రాజ్యాంగంలో లేదు. వాళ్ళు మంకు పట్టు పడితే దే ఆర్ ఫ్రీ టు గో టు జర్మనీ. థ్యాంక్ యూ. ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. జీవితకాలంలో ఇప్పుడు ఎమ్మెల్యే ఒకసారి అయినాడు. ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. జీవితకాలంలో ఇప్పుడు ఎమ్మెల్యే ఒకసారి అయినాడు. ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. ఆనంద్ సాగర్ గారు, జీవితకాలంలో ఇప్పుడు ఎమ్మెల్యే ఒకసారి అయినాడు. ఆనంద్ సాగర్ గారు దూషణ. ఎస్ చెప్పండి సార్. ఆనంద్ సార్, అక్కడ వైసీపీ వాళ్ళ మాట ఏంటంటే, అక్కడ ప్రధానంగా ఏదైతే చలోత్కలు విసరటం మీకే కాదు మాకు తెలుసు, భారత రాజ్యాంగంలోని మేమెందుకు జర్మనీకి వెళ్తాం ఆ మాత్రం తెలియదా పవన్ కళ్యాణ్ గారికి అని ఆ ఉద్దేశంలో వాళ్ళు మాట్లాడారని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు. మీరేమంటారు? ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగత దూషణ చేశారు. అక్కడ వ్యక్తిగతంగా ఆయన పొజిషన్ ని కించపరిచారు. మరి ఆయన కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. ఎమ్మెల్యే కదా, ఆయన మంత్రి కదా, ఉప ముఖ్యమంత్రి కదా, 5 శాఖలకి అమాత్యుడు కదా, సచివుడు కదా, అట్లా మాట్లాడకూడదు కదా. మరి వ్యక్తిగతంగా మాట్లాడకూడదు కదా. ఆయన వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డిని అనలేదు కదా. జర్మనీ రాజ్యాంగంలో ఈ ఫెసిలిటీ ఉంది. ఓటింగ్ శాతాన్ని బట్టి సీట్లు కేటాయించే విధానం, హోదాలు ఇచ్చే విధానం అక్కడ ఉంది. భారతీయ రాజ్యాంగంలో ఆ విధానం లేదు మన ప్రజాస్వామ్యంలో. కాబట్టి మీరు అక్కడికి వెళ్తే మంచిదని ఆయన చలోక్తిగా వ్యంగ్యంగా మాట్లాడాడు. వీళ్ళు కూడా వ్యంగ్యంగా మాట్లాడొచ్చు. వ్యక్తిగతమైనటువంటి వ్యంగ్యం అనేది పనిచేయదు. వ్యక్తిగతంగా కించపరిచే విధంగా మాట్లాడారు. ఇదే వైసీపీ చేస్తున్నటువంటి వాళ్ళ భాషలో చెప్పాలంటే నోటు తోల కార్యక్రమం. మాట అదుపు లేకపోవడం, భాషను మర్యాదగా ప్రయోగించలేకపోవడం, పదజాలాన్ని ఎంత తీవ్రంగా చెప్పొచ్చు పదజాలం, కానీ బూతులతో తీవ్రమైనటువంటి విమర్శలు చేయకూడదు. వ్యక్తిగతమైనటువంటి క్యారెక్టర్ మీద విమర్శలు చేయకూడదు. గతంలో లోకేష్ గారిని కూడా ఆయన బాడీ గురించి, ఆయన బాడీ లాంగ్వేజ్ గురించి మాట్లాడారు, ఆయన డిఎన్ఏ గురించి మాట్లాడారు, ఆయన పుట్టు పూర్వోత్తరాల గురించి మాట్లాడారు. అవసరం అండి ఇది? ప్రజలకు అవసరం? ప్రజలు ఇటువంటి భాషను కోరుకుంటున్నారా? ఎంత చక్కటి భాష తెలుగు భాష, తేనెలాంటి తెలుగు భాష, మన అమ్మ భాష, మన మాతృభాష, మన మదర్ టంగ్.
సి నారాయణ రెడ్డి గారు ఏం చెప్పాడు? జ్ఞానపీఠ అవార్డు గ్రహీత మహాకవి, యాసలు వేరైనా మన భాష తెలుగన్నా, వచ్చిండన్నా వచ్చాడన్నా వరాల తెలుగు ఒకటేనన్నా, ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్ అన్నారు తెలుగు భాషని. తెలుగదేల ఎన్న దేశంబు తెలుగు, నే తెలుగు వల్ల ఉండ తెనుగొకండ, ఎల్ల రుపులు కొలువ ఎరుగవే భాషాడి, దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం చెప్పాడు. ఏమైంది? భాషలో మీకు మీరు విమర్శించండి, ఎంత వాగ్బాణాలైనా ఎక్కుపెట్టండి, ఎంత తీవ్రమైన విమర్శన చేయండి, కానీ వ్యక్తిగతంగా నొచ్చుకునే విధంగా ఇంట్లో ఆడవాళ్ళని గురించి మాట్లాడటం, వాళ్ళ క్యారెక్టర్ గురించి, శీలం గురించి శంకిస్తూ మాట్లాడటం, ఇది కరెక్ట్ కాదు రాజకీయ పార్టీకి. పైగా ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి ఇంకా ప్రతిపక్ష హోదా అంటారా? మీకు తెలియదా? ప్రతిపక్ష హోదా అసెంబ్లీ ఇస్తుందా? స్పీకర్ ఇస్తాడా? కోర్టు ఇస్తుందా? ముఖ్యమంత్రి ఇస్తాడా? ప్రజలు ఇవ్వాలి, ప్రజా కోర్టు తీర్పు ఇవ్వాలి. ఒక వ్యక్తిని 150 ఓట్లు ఉన్నటువంటి ఒక పంచాయతీ వార్డులో ఒక వ్యక్తిని పంచాయతీలో సభ్యుడిగా పంపాలంటే ఆ 150 ఓట్ల మెజార్టీ ఓట్లతో నెక్కి సభ్యుడు అయితేనే పంచాయతీ బోర్డు మీటింగ్ లో కూర్చునే అర్హత ఒక వ్యక్తికి ఉంటుంది. అలాగే రాష్ట్ర చట్టసభలో కూర్చోవాలంటే, అక్కడ ప్రతిపక్ష హోదా కావాలంటే, జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడికి 23 సీట్లు వచ్చినాయి, అందులో 5, 6 పీకేస్తే 18కి పడిపోతాడు, ఆ ప్రతిపక్ష హోదా కాస్త పోతది, పీడ విరగడైపోద్ది, పీకేద్దాం, లేపేద్దాం, బయటికి పంపేద్దాం ఆయనే చెప్పాడు కదా. టోటల్ సీట్లలో 175 సీట్లు 18 సీట్లు వస్తే ప్రతిపక్ష హోదా వస్తుందని రాజ్యాంగం చెప్తుంది, చట్ట సంబంధమైనటువంటి నిబంధనలు చెప్తున్నాయి, రూల్స్ చెప్తున్నాయి, దేశవ్యాప్తంగా ఉన్న వాస్తవం ఇది. ఎవరు కాదంటారు దీన్ని? తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే మేము కానీ ఏమన్నా సొంతంగా ఇది మేము మా కవిత్వం ఇది, మా రాద్ధాంతం ఇది, మా సిద్ధాంతం ఇది, మేము కల్పించి చెప్తున్నాం ఇది లేదే. మరి ఎందుకు మీరు అర్థం చేసుకోరు? కోర్టుకి ఎందుకు వెళ్తారు? అసెంబ్లీకి రావు, మైక్ ఇవ్వమంటారు, మైక్ అధికారం. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీగా ఉండండి, మీరు ప్రతిపక్షంగా ఉండొచ్చు, ప్రతిపక్ష హోదా జగన్మోహన్ రెడ్డికి ఇవ్వరు, క్యాబినెట్ ర్యాంక్ అది. నిబంధనల ప్రకారంగా క్యాబినెట్ ర్యాంక్ ప్రతిపక్ష హోదా ఆయనకి రాదు, దక్కదు. ప్రజలు దక్కకుండా చేసి 11 సీట్లకు తొక్కేసి పాతాళానికి పడేస్తే చలనం లేని శయనంలో ఉంది వైసీపీ పార్టీ. అది ఎప్పుడు లేస్తుంది, ఎప్పుడు బ్రతుకుతుంది, ఎప్పుడు వస్తుంది? 175 అన్నారు, 30 ఏళ్ళ ముఖ్యమంత్రి మేమే అన్నారు, సిద్ధమన్నారు. ఏమైపోయారు? ఈవేళ ప్రతిపక్ష హోదా నడుపుకుంటున్నారు, కోర్టుకు ఎక్కుతున్నారు, మైక్ నడుపుకుంటున్నారు, సభను బాయ్కాట్ చేస్తున్నారు, ఎస్కేప్ చేస్తున్నారు. ఇవన్నీ పద్ధతి కరెక్ట్ గా ఉన్న వాళ్ళు ఆత్మ విమర్శ చేసుకోవాలి. ప్రజా బాహుళ్యంలో ఒక పార్టీ ఓడిపోవచ్చు, మళ్ళీ గెలవడానికి అవకాశాలు ఎలా ఉంటాయి? వాళ్ళ పనితనం, వాళ్ళ అప్పీల్, ప్రజా కోర్టులో, చట్టసభల్లో వాళ్ళ యొక్క పాత్ర చాలా ముఖ్యం.